ఏపీ సీఎం చంద్రబాబు మాటలు ఒక్కోసారి భలే నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఎలాంటి మాట మాట్లాడడానికైనా అస్సలు మొహమాటం పడరు సీఎం చంద్రబాబు. శాసనసభలో సీఎం చంద్రబాబు మీడియాతో చేసిన చిట్ చాట్ ఫుల్ కామెడీగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ చిట్ చాట్ పైనే సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు చిట్ చాట్లో జోకులు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సెటైర్లు, ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి రమ్మన్న చంద్రబాబు, అనురాగ దేవత షూటింగ్లో చెప్పా చంద్రబాబు, ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేసిన బాబు, ఎన్టీఆర్కు సభలో మైకు కూడా ఇవ్వకుండా అవమానించిన బాబు, ప్రధాని అవుతానంటే లోకేష్ వద్దన్నారంట, 13 ఏళ్ల లోకేష్ సలహాను చంద్రబాబు పాటించారట, 23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీ చేద్దామనుకున్న బాబు, ఎమ్మెల్సీ అర్హత 30 ఏళ్లుగా అంటూ జనం సెటైర్లు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చరిత్రను ప్రస్తావించుకున్నారు. హైదరాబాద్లో ఇదే చివరి సమావేశాలు కావడంతో బాబు పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అంతేకాదు, ఎమ్మెల్సీలు మంత్రులతో సెల్ఫీలు కూడా దిగారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇదంతా అయ్యాక బాబు మండలిలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ను తానే రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చానన్నారు బాబు. అనురాగ దేవత సినిమా షూటింగ్లో కలిసి మరీ ఈ మాట చెప్పానని బాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో అయితే సెటైర్లు పడుతున్నాయి. ఎన్టీఆర్ను ఆహ్వానిస్తే పార్టీ పెట్టగానే ఎందుకు బాబు టీడీపీలో చేరలేదని అంతా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, చంద్రబాబు అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎన్టీఆర్పై పోటీ చేసి ఓడిస్తానని కూడా ఛాలెంజ్ చేశారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చాక టీడీపీలో చేరి సొంత మామ ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేశారు. ప్రజలు ఎన్టీఆర్కు ఓటేస్తే చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలను ఆపరేషన్ వైస్రాయ్తో లాక్కుని ఎన్టీఆర్ను పదవీచ్యుతుణ్ణి చేసేదాకా బాబు నిద్రపోలేదు. ఆయన పార్టీ నుంచి ఆయన్నే గెంటేశారు. అంతేనా, నిండు శాసనసభలో ఎన్టీఆర్కు మాట్లాడటానికి మైక్ ఇవ్వడానికి కూడా అంగీకరించకుండా అవమానించి కన్నీళ్లు పెట్టించారు అప్పట్లో సీఎం చంద్రబాబు. ఈ విషయాలు సాక్షాత్తు దివంగత ఎన్టీఆరే చెప్పారు. తన అల్లుడు వైనాన్ని బయటపెట్టారు. అంత చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ను నేనే రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చానని చెప్పడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అంతేకాదు, 23 ఏళ్లకే చంద్రబాబు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని అనుకున్నానని కామెంట్ చేశారు. వాస్తవానికి ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే 30 ఏళ్ల వయసు ఉండాలన్నది అర్హత నిబంధన. 40 ఏళ్లు రాజకీయం చేసిన చంద్రబాబుకి ఇది కూడా తెలియదా అంటూ ప్రతిపక్షం ఎద్దేవా చేసింది. అనునిత్యము తన గురించి తాను గొప్పలు చెప్పుకునే పాఠాలు చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాసన మండలిలో నాకు ఎన్టీ రామారావు గారి వలన అస్తిత్వం రాలేదు, ఈయన 23 ఏళ్లకే ఎమ్మెల్సీ కావాలని ప్రయత్నం చేశాడట. అసలు శాసన మండలికి పోవాలంటే శాసన మండలి ఏర్పడినప్పటి నుంచి 30 సంవత్సరాలు ఉంటే తప్ప శాసన మండలికి పోవటానికి వీలు లేదు. అది చట్టం. కానీ ఈయన 23 ఏళ్లకే శాసన మండలి సభ్యత్వాని కోసమని ప్రయత్నం చేసినట్టుగా. రాష్ట్రంలో నేనే సీనియర్ పొలిటికల్ లీడర్నని పదే పదే చెప్పుకునే బాబు తాను ప్రధాని పదవి వదులుకున్నానని కూడా అన్నారు. అంతేకాదు, ప్రధాని పదవి టెంపరరీ, సీఎం పదవి పర్మనెంట్ అని సలహా ఇచ్చింది లోకేష్ అని కూడా అనేశారు బాబు గారు. 20 ఏళ్ల కిందట లోకేష్ వయసు 13 సంవత్సరాలు. అంటే బహుశా అప్పటికి 10వ తరగతి కూడా లోకేష్ పాస్ అయి ఉండరు. అంత పిల్లాడు చెప్పిన మాట విని ఈ సీనియర్ పొలిటీషియన్ ప్రధాని పదవిని వదిలేశారంట. ఈ కామెంట్ కూడా జనం బాగా నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ డైలాగులపై తెగ పంచెలు పడుతున్నాయి. ఇంతేనా, గతంలో చెప్పిన అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని నేనే చేశాను, హైదరాబాద్ను నేనే నిర్మించా, అంబేద్కర్కి భారతరత్న నేనే ఇప్పించా, సత్య నాదెళ్ల నా వల్లే గూగుల్ సీఈఓ అయ్యారంటూ చేసిన కామెంట్లలానే ఇప్పుడు బాబు తాజా కామెంట్లపై కూడా కామెడీ డిస్కషన్ జరుగుతోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.